సిరియా బషర్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు టర్కీ సిరియా మీద పట్టు సాధించే ఒక ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు సిరియాలోనే ఇజ్రాయెల్ అతిపెద్ద బాంబు దాడిగా చెప్తూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అదొకటి. అండ్ ఈవెన్ యుఎస్ ఇంటర్వెన్షన్. ఒకసారి సిరియా చుట్టుపక్కల సిరియా ఆనుకొని ఉన్న దేశాల మధ్య ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఈ వారంలో లేదా గత వారం నుంచి జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి వివరిస్తారా? ఫస్ట్ మనము సిరియాలో పదవి మార్పిడి జరిగిన తర్వాత మన గ్లోబల్ రౌండప్లో మనం చర్చించుకున్నాం. మనం కుక్కలు చింపేసిన విస్తర తయారైంది అని మనం చెప్పుకున్నాం. కరెక్ట్. అదే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంతే. ఉత్తర భాగంలో టర్కీ వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నారు. వాళ్ళు కుర్దిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు యాక్షన్స్ చేస్తున్నారు. అంటే నార్త్ ఈస్ట్ సిరియా కుర్దల చేతిలో ఉంది. అది అక్కడ వీళ్ళు బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. ఎవరు? మన టర్కీ. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దగ్గర, తర్వాత సిరియాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ వాళ్ళు కాకుండా మిగతా ప్రాంతాలంతా కూడా ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశం మీద బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు సరే నైబర్స్. ఉత్తరాన టర్కీ ఉన్నది, దక్షిణాన ఇజ్రాయెల్ ఉన్నది. ఎక్కడి నుంచో అమెరికా కూడా బాంబులు చేస్తుంది. అక్కడ బాంబులు వేస్తుంది సిరియా మీద. అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడ దాని మీద బాంబులు వేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాలా రీసెంట్గా వచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళ పోర్ట్ సిటీలో ఒక పర్టికులర్ ఏరియాలో బిల్డింగ్ మీద వీళ్ళు ఒక భయంకరమైనటువంటి బాంబు దాడి చేశారు. ఇంతవరకు ఇజ్రాయెల్ సంవత్సరన్నరగా యుద్ధం చేస్తున్న యుద్ధంలో ఎప్పుడూ వాడనంత పెద్ద పవర్ఫుల్ బాంబు వాడారు వాళ్ళు. ఆ బాంబు ఎంత పవర్ఫుల్ అంటే అది రిచిటర్ స్కేల్. మనకు భూకంపం వస్తే దాని యొక్క మెజర్ చేసేటువంటి రిచిటర్ స్కేల్లో 3.0 గ్రేడ్ కింద దాన్ని అభివర్ణించారు. రిచిటర్ స్కేల్లో 3 వచ్చిందంటే కనుక మనకు హిమాలయాల్లో కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి. అటువంటి భయంకరమైనటువంటి ఇంపాక్ట్ ఉన్నటువంటి దాని యొక్క ప్రతిస్పందనలు, దాని ప్రకంపనలు కనిపించాయి అందరికీ కూడా. సో దీని వెనకాల ఏమో అనుకున్నారు, పెద్ద బంకర్ బస్టర్ బాంబు ఏదో కొట్టుండొచ్చు. ఇజ్రాయెల్ చెప్పింది ఏంటంటే అక్కడ అమ్యునిషన్ డంప్ ఉండింది. సిరియాకు సంబంధించినటువంటి అమ్యునిషన్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కడ్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండింది. అక్కడ చాలా వీళ్ళ డిఫెన్స్ మిసైల్స్ అవన్నీ స్టోర్ చేసుకున్నారు. దాన్ని మేము పేల్చేసామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ అన్ని పేలినా కానీ ఇంత పెద్ద ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు కొంతమంది వెస్టర్న్ దేశాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం, స్టడీ ప్రకారం, టర్కీలో, సైప్రస్లో, మెడిటరేనియన్ సీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో, లెబనాన్లో రేడియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, బహుశా ఇజ్రాయెల్ ఏమన్నా ఒక లో ఇంటెన్సిటీ న్యూక్లియర్ అటాక్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. ఓకే. ఇది సత్యాసత్యాలు మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా ఇజ్రాయెల్ ఈ రోజు దాకా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు వాళ్ళు డిక్లేర్ చేసుకోలేదు వాళ్ళు. మరి ఇది న్యూక్లియర్ అటాక్ చేస్తే కనుక ఎవరికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకంటే రేపటి రోజు బహుశా ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి ముందస్తుగా వార్నింగ్ ఇస్తున్నారా? మీరు మా మీద అటువంటి ఆశయం పెట్టుకోకండి, మా మీద అటాక్ చేద్దామని మా దగ్గర ఆల్రెడీ ఉంది అని వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి ఇస్తున్నారా? ఎవరికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? నువ్వు బంకర్ బస్టర్ బాంబులు ఇవ్వకపోతే మా దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి జో బైడెన్కి వీళ్ళు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా? ఇవన్నీ చాలా స్ట్రాటజీగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇది ఇలా ఉండగా జాక్ సులివాన్ CNN దేంట్లోనో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను మన ఫరీద్ జకారియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఈరోజు ఈ ప్రాక్సీస్ అందరినీ తీసేయడం వల్ల ఇరాన్ గతిలేని పరిస్థితిలో న్యూక్లియర్ పవర్ అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? జో బైడెన్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ ప్రాక్సీలని తీయకుండా ఉంచాలి అని ప్రయత్నం చేసే. ఎందుకు? న్యూక్లియర్ ఇరాన్ రాకూడదు కాబట్టి. హమాస్ ఉండొచ్చు, హిజ్బుల్లా ఉండొచ్చు, హౌతీలు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు అంటే కనుక ఇరాన్ న్యూక్లియర్ ఆప్షన్ తీసుకోదు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ న్యూక్లియర్ పవర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదగడానికి ఇజ్రాయెల్ కారణం అని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది బైడెన్ ప్రభుత్వం. అంటే లిటరల్గా చెప్తోంది, మీరు ఇవన్నీ చేసి ఉండకూడదు, చేసినందువల్ల ఈరోజు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ శక్తిగా అవుతోందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ ఆలోచన దృక్పథం. అందుకనే గత సంవత్సరంగా జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ని యుద్ధం ఆపే ప్రయత్నాలు చాలా చేశాయి. ఇన్ని చేసి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అయినా కానీ కూడా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుని తీసేసే కుట్ర మొదలుపెట్టారు. ఓకే.